సందర్భంగా ఇవాళ అయోధ్యలో అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది. గర్భగుడిలో కొలువైన బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున అయోధ్య రాముడి నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడనున్నాయి. ఇందుకోసం అయోధ్య బాలరాముడి ఆలయం నిర్మించే సమయంలోనే తగిన ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ శ్రీరామనవమి రోజున రాముడి నుదుటిపై పడే సూర్యకిరణాలను చూసేందుకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. శ్రీరామనవమి వేడుకలకు దేశవ్యాప్తంగా రామాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇక శ్రీరాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య ఆలయంలోని బాలరాముడికి సూర్య తిలకం దిద్దనున్నారు. గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడనున్నాయి. ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. ఆ సమయంలో శ్రీరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తనున్నారు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో ఇవాళ బాలరాముడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. దాదాపు 4 నిమిషాల పాటు బాలరామయ్య నుదుటిపై సూర్యకిరణాలు పడనున్నాయి. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నట్లు అయోధ్య ఆలయ పూజారులు తెలిపారు. ఈ వేడుకను తిలకించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ 9:30 నుంచి 10:30 వరకు అభిషేకం, ఉదయం 10:40 నుంచి 11:45 మధ్య ఆరాధన కార్యక్రమాలు జరగనున్నట్లు ఇప్పటికే ఆలయ ట్రస్ట్ స్కెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఏటా శ్రీరామనవమి రోజున అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహం నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను ట్రస్ట్ అధికారులు రూపొందించారు. ఆలయం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు గుండా కాంతి ప్రసరించి గర్భగుడిలో ఉన్న బాలరాముడికి తిలకంగా కనిపించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. 3:30 నిమిషాల పాటు కనిపించే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంతో ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుందని వెల్లడించాయి. ఇక గతేడాది కూడా శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడి నుదుటిపై తొలిసారి సూర్యకిరణాలు తిలకంగా కనిపించాయి.